ఇప్పుడు మనం క్యూసీసీ కాయిన్ని ఎక్స్చేంజ్లో ఎలా లాంచ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. ఇది నువ్వు తెలుసుకున్నావంటే రేపు మనం లాంచ్ చేసినప్పుడు కాయిన్ని ఎలా కొనుక్కోవాలని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా చెప్తాను, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఎవ్వరు చేయింది ఇంతవరకు, ఎవరు పెట్టంది మనం క్రియేట్ చేసుకున్నాం డాడీస్. మీరు నేను క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేషన్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సహజంగా ఒక ఎక్స్చేంజ్లో ఒక కాయిన్ లిస్ట్ చేస్తే దానికి లిక్విడిటీ పెడతారు, అంటే డబ్బు పెట్టాలి. మరి క్రిప్టో కరెన్సీలో డైరెక్ట్గా ఏఎన్ఆర్ కానీ, డాలర్ కానీ, చైనా క్యాష్ కానీ, రష్యా క్యాష్ కానీ అవదు. క్రిప్టో కరెన్సీయే పెట్టాలి. అది యుఎస్డిడి కావచ్చు, ఐఎస్డిడి కావచ్చు, మెటామాస్క్ లాంటి ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా అందులో ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ క్యాష్కి పెడతారు. అది ఇప్పుడు ఎలా పెడతారంటే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను, జరిగిన విషయం. మనం లాస్ట్ టైము కేబీసీని లిస్ట్ చేసాం. అలా లిస్ట్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ ఫీజులు కాకుండా ₹1,00,00,000 దాంట్లో లిక్విడిటీ పెట్టాను. కాయిన్ రేటు ₹1 పెట్టాను. అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి? 2 కోట్ల కాయిన్స్ వస్తాయి. ఆ 2 కోట్ల కాయిన్స్ కూడా అందులో పెట్టాను. ఆ తర్వాత అది ట్రేడ్ అయింది, ₹12 వరకు మనకి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ 30 పైసల వరకు కూడా ఒక దశలో వెళ్ళిపోయింది. ఇంకా కిందకి వెళ్ళినట్టుంది. మళ్ళీ అక్కడి నుంచి లేచి ఇప్పుడు రూపాయి చిల్లరకి ఇక్కడికి వెళ్ళింది ఇన్నేళ్ళ తర్వాత. మళ్ళీ అంటే మనం లిక్విడిటీ పెట్టిన దానికంటే తక్కువ రేట్కి వెళ్ళిపోయింది. ఎందువల్ల అంటే అందులో మనం ₹1,00,00,000 లిక్విడిటీ పెట్టింది తీసివేయడం జరిగింది. దాని వివరాల్లోకి మనకు అవసరం లేదు, కాన్సెప్టే కావాలి మనకి. తీసివేయడం జరిగింది. అప్పుడేమవుతుంది? కాయిన్ జీరో. దాని వాల్యూ లిస్ట్ ప్రకారంగా జీరో. స్వశక్తితో అది పెరుగుతూ ఉండాలి తప్పిస్తే అది ఎప్పటికీ కూడా మూలధనంతో నిలబడి ఉండేటువంటి ఒక బలమైన కాయిన్గా ఏ కాయిన్ మారదు, లిక్విడిటీ లేకపోతే. మరి ఈ 2 కోట్ల కాయిన్స్లోనూ నేను సుమారుగా 84 లక్షల కాయిన్స్ అప్పుడు మనం అమ్మడం జరిగింది. ఆ 84 లక్షల కాయిన్స్ కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా లిక్విడిటీతో పాటు తీసివేయడం జరిగింది. అంటే జీరో. అప్పుడు ఆ కాయిన్ విలువ, ట్రేడింగ్ విలువ ఉంటుంది తెప్పిస్తే దానికంటూ ఒక విలువ ఉండదు. సో ఓకే, అవి మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి, తప్పు నాదే కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఆ మూలల్లోకి వెళ్ళడం నేను ఇప్పుడు నా ప్లాన్ అది కాదు. నెక్స్ట్ మనం జనవరి 1 అనుకుంటాను 2022లో మనం కాయిన్ రెడీ చేసాం. అప్పుడు 4-5 గంటల్లో 35,000 వరకు వెళ్ళింది. ఎంత? 35,000 వరకు. అప్పుడు ఈ కాయిన్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ రోజు రేటు పెరుగుతుంటే ఆ కాయిన్ నాకు తెలియకుండా కాయిన్స్ అమ్మడం మొదలెట్టారు, అమ్మేస్తున్నారు కాయిన్స్. మనమేమో ఒక ఆశయంతో ఒక అద్భుతాన్ని చూసి మనం కొనుక్కెళ్ళిపోతే వాళ్ళు అమ్మేస్తున్నారు. ఎందుకు? నాకు క్రిప్టో మీద అవగాహన లేదు ఆ రోజు. అందుకు దాని అవసరం లేదు. వాళ్ళు బస్సు మీద ప్రయాణం చేయాలంటే నువ్వు డ్రైవర్ అవసరం లేదు, బస్సు మెకానిక్ కూడా నువ్వు అవసరం లేదు. టికెట్ కొనుక్కునేది ఉంటే మనకు అయిపోద్ది. ఏదైనా అంతే. ఇప్పుడు యూట్యూబ్ వాడాలంటే ఆ యూట్యూబ్ని తయారు చేయడం నీకు రావసరం లేదు, దాన్ని వాడడం వస్తే చాలు. దాంతో నువ్వు ఏం చేయాలి అని చేయొచ్చు. వాట్సాప్ కూడా అంతే. మరి అలాంటప్పుడు నాకు ఆ వర్క్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు. ఆ తర్వాత నష్టపోయిన తర్వాత అప్పుడు కూడా నేను ₹1,00,000 పోయింది నాకు. అప్పుడు కూడా ఆ తర్వాత నేను అప్పుడు రిలీజ్ చేయలేకపోయాను, ఎందుకంటే సిచ్యువేషన్ మన చేతిలో లేదు. మింటాప్స్ ఉంచారు, కాయిన్స్ అన్నీ వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేస్తున్నారు. ఈ విషయం నాకు తెలియలేదు, కానీ అమ్ముతున్నానని తెలిసింది. అందుకే బంద్
ఆపేసాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి కేబీసీ వచ్చే వరకు చాలా టైం పట్టింది. కేబీసీ స్టార్ట్ చేసాం. మనం అనుకునే స్థాయిలో, మనం అనుకునే రూట్లో మీకు న్యాయం చేసే పరిస్థితి నాకు లేకపోవడం వల్ల దాన్ని అలా ఉంచేసి ఇప్పుడు దాన్ని స్వాపింగ్కి ఇస్తాం. ఇప్పుడు నేను బీసీటీ కాయిన్స్ తయారు చేసాను. ఆ బీసీటీ కాయిన్స్ గెబో కాయిన్స్ని అలా మార్చాం. ఇప్పుడు 1440 అయిపోయింది, మీకు తెలుసు. దానివల్ల అది కాయిన్ ఈ స్వాప్ చేసుకొని తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా వాడుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్న డాడీ, మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు. అందరికీ ఈ విషయం తెలియట్లేదు. అందువల్ల రేపు కొత్తగా వచ్చేవాడికి ఈ ఆడియో పంపించండి. అందరికి తెలియలేని అందరికీ ఇది పంపించండి. అప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోనే పార్ట్ 2.